ప్రస్తుతం మనం విజయరెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. విజయరెడ్డి గారికి హ్యాండ్ బ్యాగులు అంటే చాలా ఇష్టమని, వాటిని రకరకాలుగా హ్యాండ్ బ్యాగులను కొంటా ఉంటారు. వాటిలో చాలా విలువైన వస్తువులు కూడా ఉన్నాయి అంటూ కూడా తన భర్త ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా హ్యాండ్ బ్యాగుల్లో రకరకాల విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్, బంగారము అన్నీ కూడా సహజ సిద్ధంగా ఆడవారు దాంట్లో ఉంచుతూ ఉంటారు. బట్ ఆయన 25వ రోజున వచ్చి ఇక్కడికి చూసిన తర్వాత అసలు దాంట్లో అన్ని హ్యాండ్ బ్యాగులు దాదాపు 20 హ్యాండ్ బ్యాగుల వరకు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్నీ కూడా అసలు జిప్పులు ఓపెన్ చేసి ఉన్నాయి. అందులో 20 బ్యాగులు కూడా ఎందుకు జిప్పులు ఓపెన్ చేసి ఉన్నాయి అనేది కూడా కొంత నాకు ఆలోచన వచ్చిందంటూ కూడా తన భర్త చెప్తున్నారు. సో మనము ప్రస్తుతానికి విజయరెడ్డి గారి బెడ్రూమ్లో ఉన్నాము. సో ఇవి దాదాపు ఆమెకున్న హ్యాండ్ బ్యాగుల్లో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ లైక్ చేసే హ్యాండ్ బ్యాగులు ఇవే అంటూ కూడా తన భర్త చెప్తా ఉన్నారు. అసలు ఈ హ్యాండ్ బ్యాగులు అన్నీ కూడా జిప్లో ఎందుకు ఓపెన్ చేసింది? కేవలం అన్ని బ్యాగులు కూడా జిప్ ఓపెన్ చేసి ఉండాల్సిన అవసరం ఉంది. దట్టు పాకెట్ జిప్పులు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అసలు దీంట్లో ఏం జరిగింది అంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రత్యేకంగా ఈ హ్యాండ్ బ్యాగుల విషయం అసలు ఏం జరిగింది అనేది తన భర్తను అడిగి తెలుసుకోవాలి. సార్ నమస్తే. 25వ రోజు ఇక్కడికి రాగానే హ్యాండ్ బ్యాగులు మొత్తం కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. తనకి చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగులు అన్నీ కూడా మొత్తము జిప్లు ఓపెన్ చేసి ఉండటాన్ని నాకు మొదటి అనుమానంగా కలిగింది అంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం? నిజమండి. ఎందుకంటే ఎప్పుడైనా ఆమెకు హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ ఇష్టం. హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడైనా పెడితే ఒకసారి జిప్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తారు ఖచ్చితంగా. అన్ని జిప్పులు అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి. నాకు డౌట్ వచ్చేసింది, ఎందుకు అన్ని జిప్పులు ప్రతి బ్యాగు జిప్ ఓపెన్ ఉంది. నా డౌట్ ఏంటంటే వీళ్ళు 3 గంటలు ఇక్కడ ఉండి అన్ని జిప్పులు ఓపెన్ చేసి చెక్ చేసి వాళ్ళ లోపల నా భార్య ఏదైనా పెట్టిందా, గోల్డ్ లేకపోతే ఏదైనా పేపర్ రాసి పెట్టిందా అని చెక్ చేసిరని నా అనుమానం. అంటే ఎప్పుడు 3 గంటలు ఇదంతా కూడా జరిగి ఉండొచ్చు? చనిపోయిన రోజు 31st రోజు ఇక్కడి నుంచి మా బీబీనగర్ పంపించారు. పంపించిన తర్వాత బాడీస్ పంపించిన తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నీ చదివారు. ఆ చదివే క్రమంలో జిప్పులు తీశారు కానీ మళ్ళీ జిప్పులు పెట్టలేవు వీళ్ళు. ఎందుకంటే ఆ తొందరలో నా డౌట్ అది. ఆ తొందరలో అన్ని జిప్పులు ఓపెన్ చేసి చూశారు, ఏం దొరుకుతుంది మళ్ళీ క్లోజ్ చేయడం అనేది మర్చిపోయారు. దానివల్లనే ఇప్పుడు అన్నీ నాకు అదొక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా ఒక జిప్ అన్నా క్లోజ్ చేసి ఉంటుంది. అన్నీ 100% ఓపెన్ చేసి అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తాను. దానివల్ల నా డౌట్ వచ్చింది. అంటే ఓన్లీ ఈ యొక్క హ్యాండ్ బ్యాగుల దగ్గరికే దీన్ని పరిమితం చేశారా? లేదంటే ఇల్లు మొత్తం కూడా వాళ్ళందరూ వెతికే ప్రయత్నము, ఇల్లన్నీ కూడా డోర్స్, లాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయా? మొత్తం మీద అన్నీ బాగానే ఉండి ఓన్లీ యొక్క హ్యాండ్ బ్యాగుల దగ్గరే వాళ్ళు దొరికారు? వాళ్ళు 100% అన్నీ ఓపెన్ చేశారు. ఎందుకంటే మా అత్తయ్య 8 సంవత్సరాల నుంచి ఈడనే ఉంటుంది కాబట్టి ప్రతి ఏరియా, ప్రతి మూమెంట్ ఆమెకు తెలుసు. ఎక్కడ ఏం పెడుతుంది మా వైఫ్, ఏడ దాచి పెడుతుంది, ఏడ ఉంటుంది అనేది ఆమెకు అన్నీ తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం మెయింటైన్ చేసేదే ఆమె. కూతుర్ని దగ్గర ఉండి అన్నీ ఏడేడ పెట్టేది, ఏడేడ చేసేది అన్నీ ఆమె కాబట్టి ఆమెకు ఈజీ. కొత్త వాళ్ళు వస్తే చెక్ చేస్తే దొరకాయి, ఇంట్లో ఉన్న వాళ్ళే చెక్ చేస్తే ఈజీగా దొరుకుతాయి. ఇంట్లో దొంగ ఈశ్వర్ పట్టలే అన్నట్టు ఈ సన్నివేశంలో ఏంటంటే 3 గంటలు పెద్ద టైము, తక్కువ టైంలో 1 అవర్లో తీసేస్తారు. అన్నీ చెక్ చేసుకొని వన్ బై వన్ అన్నీ చెక్ చేశారు. అన్నీ చెక్ చేసి ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో తెలియదు, ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నారు. కొన్ని ఎవిడెన్స్ ఇదే కిటికీలో కిటికీ పక్కకు కాల్చిపెట్టారు పేపర్స్. బాడీస్ ఇక్కడ నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత విజయరెడ్డి గారి తల్లి ఇక్కడే ఉండి మొత్తం కూడా సోదాలు చేసి దాదాపు మొత్తం కూడా తీసుకెళ్ళి ఆ బ్యాగులన్నీ కూడా ఓపెన్ చేసి మొత్తం కూడా తీసేశారు. అండ్ ఇక్కడ ఒక పేపర్ కూడా కాల్చుంది. అది కూడా నేను పేపర్ ఎన్ని పేపర్లు తెలియదు, ఇంత ఒక చిన్న ముద్ద లాంటిది కనిపించింది నాకు. పేపర్ ముద్ద ఖాళీ ఉండటాన్ని కూడా తను గమనించానంటూ కూడా సురేందర్ రెడ్డి గారు మనతో చెప్తున్నారు. అంటే ఆ పేపర్ ముద్దలో ఏముందో తెలియదు. అది మా అమ్మ వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు మా అమ్మ, నేను, మా అత్తయ్య క్లీన్ చేస్తే మా అత్తయ్య గిట్ట చూపెట్టాము మేము. ఇక్కడ పేపర్ ముద్ద మా అమ్మ అడిగింది, ఇక్కడ ఏంది కాల్చి అన్ని పేపర్లు ఉన్నాయి, ఎందుకు కాల్చారు ఇక్కడ పేపర్లు అని అడిగింది. నాకేం తెలియదు అన్నది ఆమె. అంటే తెలియకుండా ఇక్కడ ఎవరైతే కాల్చారు కదా, వేరే వాళ్ళు వచ్చి అయితే కాల్చారు, వాళ్ళు సంథింగ్ ఏదో జరిగింది. మొత్తాన్ని మీరు ఆ పొడిని మొత్తాన్ని ఇక్కడే ఉందా చూసారా మీరు? నేను ఆ పౌడర్ అంటే కాల్చిన పౌడర్ అయితే నాకు కనిపించింది. మా అమ్మకు కాల్చిన ముద్ద లాంటి అంటే కొంచెం ముద్ద లాంటిది కనిపించింది మా అమ్మకి. నేను మా అత్తయ్యని అడిగాను, ఇక్కడ ఏందమ్మా ఇక్కడ కాల్చి పెట్టారు మొత్తం టోటల్గా, ఎందుకంటే నాకు తెలియదయ్యా అని చెప్పేసింది. ఈమెకు తెలియకుంటే ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు దాంట్లో ఏమన్నా లెటర్ ఏమన్నా రాసి ఉండొచ్చు అని మీకు?
ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒకటి ఉంది. లేకపోతే ఎందుకు వాళ్ళు దాన్ని కలుస్తారు? మెయిన్ ఎవిడెన్స్ని దొరకకుండా చేశారు వీళ్ళు. 100% సూసైడ్ లెటరా, లేకపోతే ఏదైనా లావాదేవీల గురించి ఉందా తెలియదు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే మా వైఫ్ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఏముందో తెలియదు, మనకు తెలియంది మనం చెప్పలేము. కానీ నేను చూసింది మాత్రం చెప్తున్నా. ఆడొక పేపరు కాలిపోయిన పేపర్లు ఉన్నాయి. మీరు ఒకటి ఆరోపిస్తున్నారు, డైరీ కూడా పోయింది అన్నారు. ఆ డైరీలో ఏమన్నా కొన్ని పేపర్లు చేసి ఉండొచ్చు. ఉండొచ్చు. అంటే డైరీ మిస్ అయిపోయింది. డైరీ దొరికి అలాగే పేపర్ తీసిరంటే ఓకే. పాత డైరీలో కొన్ని పేపర్ చింపారు. పాత డైరీస్ ఉన్నాయి, అలాగటే కొన్ని రాసుకున్నది. మెయిన్ డైరీ, కొత్త డైరీలో, ఈ ఇయర్ డైరీలో ఆ డైరీ మిస్ అయిపోయింది. పిఎస్లో మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? దీన్ని ఇలా జరిగింది అంటే పిఎస్లో మీరు వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ కంప్లైంట్ ఇస్తూ ఈ విధంగా ఆ పేపర్ అక్కడ కాల్చి ఉండడం నేను చూసానంటే ఈ ప్రస్తావన ఏమైనా పోలీసుల దగ్గరికి వచ్చారు? చేశాను. మళ్ళీ ఫిజికల్గా మనకు చెప్పాను. కొన్ని కంప్లైంట్ రాశాను, దాంట్లో మేజర్ కంప్లైంట్ రాశాను. ఇది ఫిజికల్గా మనకు చెప్పాను ఇట్లా ప్రాబ్లం ఉంది అని. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 100% అన్నీ తెలుస్తాయి. నా నమ్మకం ఏంటంటే డైరీ ఇక్కడ పెడుతుంది, అల్మార్లో పెడుతుంది, ఆడ లేవు డైరీ. ఎప్పుడు రాస్తుంది ప్రతిదీ. ఆమె అమ్మాయికి మంచి ఒక అలవాటు ఏంటంటే ప్రతిదీ డైరీలు రాసుకుంటుంది. దానివల్ల ఏంటంటే డైరీ మిస్ అయింది. డైరీ మీద ఫస్ట్ డే నుంచి నేను అంటున్నాను, డైరీ మిస్ అయింది, ఆ డైరీలో అన్నీ ఉంటాయి. ఇక్కడ డైరీ మిస్ అయింది, అక్కడ ఫోను ఫోరెన్స్ ల్యాబ్లో ఉంది, వీళ్ళు ఎవిడెన్స్ మొత్తం తీసేశారు. ఇప్పుడు నాకు ఏది ఎవిడెన్స్ దొరకకుండా వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చారు, ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఆరోపిస్తేందుకు నాకు డైరీ దొరకాలి కదా, ఆ డైరీ దొరకనియ్యారు వాళ్ళు. చూసారు కదా, ప్రజెంట్ విజయరెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. సో అంటే ఈ జిప్పులన్నీ కూడా ఓపెన్ చేసి ఉంది. దాదాపు ఆమెకి ఇష్టమైన చాలా బ్యాగులు, జిప్పులు మొత్తం కూడా ఓపెన్ చేసే ఉంది. సో విజయరెడ్డి గారి బెడ్ ఇదే. తను భర్త రోజు కూడా ఇక్కడే పడుకుంటూ అర్ధరాత్రులు కూడా ఉలిక్కి పడుతూ ఆ బొమ్మని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బొమ్మని పక్కన పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ ఈ ఫోటోలను చూస్తూ ప్రతి నిత్యము ముగ్గురు తన కుటుంబ సభ్యులు ఒక్కసారి ఇలా మరణం చెందటం చాలా బాధాకరం అంటూ కూడా అర్ధరాత్రులు ఉలిక్కిపడి ఏడుస్తున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి నాకు అంటూ కూడా తన భర్త ఆవేదన చెందుతూ ఉన్నారు. సో అంటే ఈ జిప్పులే కాకుండా అక్కడ పేపర్ ముద్ద ఇలా పడి ఉండటం ఇదంతా కూడా నాకెందుకు లూప్గా కనిపిస్తూ ఉంది. అందుకే నాకు అనుమానాలు వచ్చాయి. కేవలం తన అత్త వీళ్ళు మాత్రం ఇదంతా కూడా చేసింది, తన బామర్ది వీళ్ళంతా కూడా చేసింది ఇదంతా కూడా అంటూ కూడా విజయరెడ్డి గారి భర్త సురేందర్ రెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రఘుతో మేడిపల్లి నుంచి వరుణ్, హైదరాబాద్.